నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. ఆడవారు వంటింట్లో చెయ్యకూడని పనులు, హ్మ్. ఈ పనులు అసలు చేయకూడదు హ్మ్. అలా ఏమన్నా ఉన్నాయా? ఆడవాళ్లే కాదమ్మా, ఎవరూ కూడా చేయకూడని పనులు అంటే కొన్ని ఉన్నాయి. ఎందుకు ఆడవాళ్ళు అన్నానంటే వంటిల్లుకి మనమే కాబట్టి మన పోనీ చేతుల్లోనే వంటింట్లో ఉంటుంది. కాదు, వంట చేసేది మనమే అయినా అందులో ప్రవేశించే వాళ్ళు చాలా మంది అందరూ ఉన్నారు. ఉంటారు కదా. అంచేత వంటింట్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఏమిటి అంటే అమ్మా. తల దువ్వుకోవడం, గోళ్లు తీయడం, ఉమ్. ఇట్లాంటి పనులు చేయకూడదు. అసలు ఎవరు చేయకూడదు. అమ్మా. ఆ తల దువ్వుకున్నారంటే వెంట్రుకలు పడతాయి కదా, అవి ఆహార పదార్థాల్లో ఆహార పదార్థాల్లో పడతాయి. అవి ఒక పట్టాన అరగవు, ఆరోగ్యానికి చాలా చెడు, విషంగా టాక్సిన్స్గా మారిపోతాయి. టాక్సిన్స్గా మారడానికన్నా ముందు ఏం జరుగుతాయంటే ఒక పట్టాన అరగవు గనక పెద్ద పెద్ద చాలా అందమైన బలమైన ఒత్తైన వెంట్రుకలు అంటారే, అట్లాంటివి గనక ఉన్నట్టయితే వెళ్ళిపోయి లోపల చుట్టలు చుట్టుకుని రకరకాలుగా అన్నకోశానికి ఇబ్బంది కలిగిస్తాయి. అది ఎప్పటికో అన్నరసాలకి కరిగి 20 రోజులకు ఎన్నాళ్ళకో కావచ్చు, నాకు సరిగ్గా లెక్క చెప్పలేను కానీ అప్పటికి కానీ క్లారిటీ మొత్తం దారి శుభ్రపడదు. దారి శుభ్రపడ్డా కానీ టాక్సిన్స్ అయితే వస్తాయి కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనే చేయకూడదంటారు. అందులో వంటింట్లో పొరపాటును కూడా చేయకూడదు. తల దువ్వుకోవడం, గోళ్ళు తీయడం, ఈ రెండూ కూడా విషం. మన శరీరం నుంచి వచ్చినవే కానీ మన శరీరంలో నుంచి వచ్చినటువంటి వాటిల్లో మనకి పనికిరానివి విష పదార్థాలుగా మారేటటువంటివి ఇవి. అంతేకాకుండా వంటింట్లో జుట్టు విరబోసుకుని ఉండడం కూడా తప్పే. ఎందుకంటే జుట్టు విరబోసుకుంటే ఇట్లా అన్నప్పుడు గభాలన 1-2 వెంట్రుకలు పడతాయి. అందుకే కదా పెద్ద పెద్ద హోటళ్లలో షెఫ్స్కి పైన క్యాప్స్ పెడతారు. ఎందుకు పెడతారు? అదొక అలంకారం అంటే అలంకారంగా పెట్టిన ప్రయోజనం మాత్రం జుట్టు బయట పడకూడదు. ఇప్పుడు మామూలుగా మాదేం పొడుగాటి జుట్టు కాదండి, మేము దువ్వుకోలేదు అంటారు. కానీ మగవాళ్ళ జుట్లన్నీ వాళ్ళ క్రాప్ చేయించుకుంటారు కదా, ఇట్లా అనుకుంటారు. అనుకోగానే ఈ వేలుతో అక్కడ లేచి దురదెందుకు వచ్చింది? ఆ వెంట్రుక యొక్క కుదురు కదిలింది. ఆ కుదురు కదిలేటప్పటికి ఇట్లా అనంగానే అక్కడ కదులుతుంది. తర్వాత ఎప్పుడో అప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కింద పడుతుంది. అది ఆహారంలో వస్తుంది. ఎంతగా ఉంటుందంటే ఆ జుట్టు యొక్క వెంట్రుక యొక్క కొస చాలా షార్ప్గా ఉండి లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, చీరల లోపలికి వాటిల్లోకి వెళుతుంది, రాగితే రాదు. అక్కడికి వెళ్ళడానికి ప్రవేశిస్తుందే తప్ప బయటికి రావడం కుదరదు. అట్లా ఉన్నది. అందువల్ల జుట్టు విరబోసుకోవడం, జుట్టు దువ్వుకోవడం, వెంట్రుకలు కట్ చేసుకోవడం ఇవేవి కూడా వంటింట్లో చేయకూడదని చెప్తారమ్మా. వంట చేసేవాళ్ళు కాదు, లోపల ప్రవేశించిన వాళ్ళు కూడా చేయకూడదు. ఇంకమ్మా వంట చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏమిటంటే వంట చేసేవాళ్ళు పూర్తిగా వంట దగ్గరికి వచ్చినట్టయితే తప్పనిసరిగా శుచిగా ఉండాలి. చేతులు మడ్డిగా ఉన్నాయి, దాంతో ఏదో కూర ఇలా తీసి కూర ముక్కలు తరిగినది ఇలా వేసామనుకోండి, చేతికి ఉన్నటువంటి మడ్డి అంతా దాంతోపాటు క్రిములు కావచ్చు, చెత్త కావచ్చు. ఏదో ఉడికిన తర్వాత అదేం బతికుండకపోయినా అసహ్యమే కదా. అవును. అంచేత శుచిగా ఉండాలి. వీలైనంత వరకు పూర్వకాలం ఇంత ఉపయోగం లేకపోయినా తరచుగా చేతులు వాడేవారు, కానీ వీలైనంత వరకు చేతులు వాడకుండా కూడా వంట చేయడం ఈ కాలానికి అనుగుణంగా బాగుంది. అది పూర్వకాలానికి సంబంధించింది కాదు సుమా. అప్పటి శుభ్రతలు వేరు, అప్పటి వ్యక్తులు వాళ్ళు పాటించినటువంటి వంట చేసేప్పుడు పాటించిన నియమాలు, శుచి శుభ్రతలు ఇప్పుడు మనం పాటించలేకపోతున్నాం. చాలా కఠినంగా ఉండేయమ్మా. చాలా తడి బట్టతో వంట చేసేవారమ్మా. స్నానం చేయందే వంటింట్లో అసలు పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు. అట్లాంటప్పుడు అంత శుచిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా వచ్చి వంటింటో చేసే వాళ్ళకి ఈ నియమాలు పాటించాలి కదా. కనుక వీలైనంత వరకు శుచిగా ఉండే ప్రయత్నం చేయాలి. తర్వాత ఆ మధ్య ఎప్పుడో చెప్పారు, అందరూ శానిటైజర్స్ వాడి వంట చేస్తున్నారు. శానిటైజర్స్ వాడి వంట చేయడం అన్నది ఈ కాలంలో ఒకప్పుడు శానిటైజర్ వాడమన్నారు కానీ వంట చేసేప్పుడు వాడకూడదు. ఎందుకంటే అది ఆ వేడికి అదంతా కూడా మాడిపోయినట్టు అవుతుంది. తర్వాత దానిలోంచి కెమికల్స్ వంటలో కూడా పడేటటువంటి ప్రమాదం ఉంది కనుక అది కూడా చేయకూడదు. వీలైనంత వరకు బట్టలు కాస్త దగ్గర పెట్టుకోవాలి. అంటే కొంగి ఇలా విసిరేయడం ఉన్నదనుకోండి, ఇటు వస్తూ ఉండగా టప్పునట తగిలితే. చున్నీలు కానీ ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటే చీర కొంగు కానీ చున్నీ కొంగు కానీ దోపుకుని ఉండడం చాలా మంచిది.
ఎందుకంటే ఒక పని చేస్తున్నాం అనడానికి కొంగు దోపడం చాలా నడుం కట్టడం అని ఓ అవును. పదం వాడతారు. నడుం కట్ట మగవాళ్ళు భుజాన వేసుకున్నటువంటి కండువాని ఇలా నడువుకు కట్టుకుంటారు. అంటే మేము పనిలో పడ్డామని రెడీ అని. అర్థం. అలాగే ఆడవాళ్ళు అయినట్టయితే కొంగు దోపుతారు. వేణింజొల్లము బట్టి సంఘటిత నీవి బంధయ్యి అని సత్యభామాదేవి యుద్ధానికి వెళ్ళేప్పుడు కూడా జుట్టు ముడేసేసిందిట. అప్పటిదాకా జడలాగా ఉంది, విరబోసుకోలా, అమ్మా. జడలాగా ఉంది. ఆ జడని ముడేసింది. ముడేసి ఈ చక్కగా బట్ట కట్టు గట్టిగా కట్టుకుని బయలుదేరింది. అంచేత అలా ఉండాలి. అంతేకాకుండా వీలైనంత వరకు వంటగదిలో వంట చేసేటటువంటి వాళ్ళు సింథటిక్స్ వాడకండి. వాడితే మనకే ప్రమాదం. ఏమాత్రం కొంచెం వేడి దరిదాపుల్లో తగిలితే కూడా వంటుకుంటాయి. చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అండి. చాలా వరకు ఆడవాళ్ళకు వచ్చే బర్న్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా పాలియస్టర్, నైలాన్, టెర్లిన్ ఏవో రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకా చాలా మోడల్స్ వచ్చాయి. అటువంటి చీరలు కట్టుకుని వంటింట్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎక్కడో అక్కడ కొంగు ఇటు తిరిగినప్పుడో అటు తిరిగినప్పుడో జరిగేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే జుట్టు జడలు కూడా పొడుగ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే వంటింట్లో ముడేసుకోవాలి. లేదు సత్యభామ జడంత జడ ఉందనుకుందాం, సంతోషమే. కానీ వంటింట్లో ఇట్లా తిరిగారనుకోండి, వెళ్ళి అక్కడ తగిలితే చిన్న చిన్న వంటిళ్ళు ఇప్పుడు పూర్వలాగంగా కాదు. అందువల్ల ఈ జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం అమ్మా. జాగ్రత్తలు, నియమాలమ్మా. నియమాలకేముందమ్మా, శుచిగా ఉండాలి. వంట చేసేటప్పుడు తినే వాళ్ళ మీద ప్రేమతో చేయాలమ్మా, అది నియమం. తినేవాళ్ళు ఇష్టంగా తినాలి, వాళ్ళకి బలం రావాలని చేయాలి తప్ప అయ్యో నేను ఎందుకు వండాలి, నా కర్మకాలి వంట చేస్తున్నాను అనుకున్నట్టయితే తినేవాళ్ళకి భౌతికంగా కడుపు నిండుతుందేమో కానీ మనస్సుకి శరీరానికి పుష్టి తుష్టి రెండు రావు. శ్రద్ధ పెట్టాలి, దాని మీదే దృష్టి పెట్టి వంట చెయ్యాలి. వంట చేసేప్పుడు వంట మీద దృష్టి పెట్టాలి. ఏదో సెల్ ఫోన్లు అస్సలు వాడకూడదు వంటింట్లో. అది ఉంటే రెండు రకాల ప్రమాదం. ఒకటి అవి పేలిపోయే ప్రమాదం ఉంది, రెండోది మనం పేలిపోయే ప్రమాదం ఉందంటే అది వింటూ ఒకదానికొకటి చేసేస్తాం. కరెక్ట్. అందువల్ల ఇలాంటివి ఎవరికి వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఏం చేయాలన్నది, చేస్తూ ఉండాలి. వీలైనంత వరకు స్నానం చేస్తే వంట మంచిది. అంటే పొద్దున్నే టీలు పెట్టుకోవడానికి, కాఫీలు పెట్టుకోవడానికి కూడా స్నానం చేసి చెయ్యాలంటే ఈ కాలంలో కుదరకపోవచ్చు చాలా మందికి, అంతే కదా. కుదరకపోవచ్చు. కనీసం మనం తినే ఆహారమైనా దాన్ని కొంత మనం శుచిగా ఉండి చేస్తే మంచిది. ఎందువల్లంటే పడుకున్నప్పుడు ఎక్కువ మెటాబాలిక్ యాక్టివిటీ జరిగి శరీరంలోంచి వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి. కళ్ళల్లో పుసులు తగ్గించి మనం గమనిస్తాం. కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం పొద్దున్నే అవుతుంది. అలాగే స్వేద గ్రంథులన్నింటిలో నుంచి చెమట వస్తుంది. ఇవన్నీ ఉండి వంట చేసిన దానికన్నా ఒక్కసారి స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది. మడి అలాంటి పదాలు అక్కర్లా, శుభ్రమైనటువంటి వస్త్రం. దీంతో పాటు ఇంకేం పాటించాలి? అమ్మా నేను శుచిగా ఉంటే సరిపోయిందా? మరి నాతో పాటుగా నేను వంటగట్టే వాడుతున్నాం అందరం. వంటగట్టు శుభ్రంగా ఉండాలి కదా. వంట చేసే స్టవ్ బాగుండాలి కదా. స్టవ్ బాగుండకపోతే ఏమవుతుంది, ఇవాళ శుచిగా లేదనుకుంటున్నాం కానీ రేపు పొద్దున్న నిండిపోయి మంట సరిగ్గా రాదు, మనకే ఇబ్బంది. వంట గట్టు శుచిగా ఉండాలి, స్టవ్ శుచిగా ఉండాలి, అవి తుడిచేటటువంటి బట్టలు కూడా బాగుండాలండి. చాలా మంది అక్కడ అశ్రద్ధ చేస్తారు. నేను బాగున్నాను, అన్నీ బాగున్నాయి, అది తుడుస్తూనే ఉంటారు ఆ బట్టతో, అదే బట్ట మళ్ళీ వాడతారు. అలా కాకుండా అవునమ్మా అదే బట్ట వాడతారు. ముందు మనం కట్టుకునే బట్టలు ఎంత శుచిగా ఉతుక్కుంటామో కాళ్ళు తుడుచుకునే పట్టాలు కానీ, లేకపోతే దులిపే బట్టలు కానీ, వంటగదిలో వాడేటటువంటి చేతి కింద వాడేటటువంటి బట్టలు కానీ అవి కూడా అంత శుచిగా పెట్టుకోవాలమ్మా. అవి పెట్టుకున్న తప్పనిసరిగా నియమం ఇది. పూర్వకాలం అయితే పొయ్యి మీద ముగ్గేసిన తర్వాత కానీ అలికి ముగ్గేస్తే కానీ వంట మొదలు పెట్టేవారు కాదు. ఇప్పటికి కూడా ప్రతిరోజు పొయ్యి ముందు రోజు వంతంతా అయిపోయిన తర్వాత స్టవ్ కడుగు అక్కడ పెట్టి దాని మీద చాక్ పీస్తో 2 గీతలు గీస్తే గాని పొయ్యి వెలిగించిన వాళ్ళు ఈనాటికి కూడా చాలా మంది ఉన్నారు. మరి శుచి అంటే అంత శౌచం ఉండాల్సిందే. మరి ఇంత బాగా చేసుకున్నాక నిన్న మడ్డిగా ఉన్న బట్ట తెచ్చి దాంతో దుడిస్తే తోడక ముందు ఎక్కువ శుచిగా ఉంది.
కాబట్టి అవును. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. చిన్న జాగ్రత్తలు అసలు నిజానికి చిన్నవే చాలా పెద్దవమ్మ. అవునమ్మా, చిన్నవి పాటిస్తేనే పెద్ద ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.